అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ నటరాజ కళాకృష్ణ నృత్య జ్యోతి సంయుక్తంగా పేరిణి నాట్యానికి సంబంధించి ఒక 45 రోజుల చక్కని శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. మనందరికీ తెలుసు, తెలంగాణ జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో పేరిణి నాట్యం ఒకటి. కాకతీయుల కాలంలో అత్యంత అద్భుతంగా పరిడవిల్లి జాయప సేనాని నేతృత్వంలో నృత్యరత్నావళి అనే గ్రంథం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పబడి రామప్ప లాంటి శిల్పాలలో అత్యంత వైభవంగా పేరిణి నాట్యానికి సంబంధించిన ముద్రలు, భంగిమలు, నృత్య రీతులు అన్నీ కూడా నిక్షిప్తం చేయబడి ఈ జాతికి, ఈ నేలకు, ఈ దేశానికి, ఈ సంస్కృతికి అందించబడ్డ అత్యంత అద్భుతమైన నృత్య వారసత్వం పేరిణి నాట్యం. అలాంటి పేరిణి నాట్యాన్ని ఆ తర్వాత కాలంలో 1123 సంవత్సరం తర్వాత కాకతీయ వంశం పతనమైన తర్వాత అది అంతరించిపోయిన విషయం కూడా మనందరికీ తెలిసింది. ఆ క్రమంలో డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు దాన్ని మళ్ళీ పునరుద్ధరించి అత్యంత వైభవంగా పేరిణి నాట్యానికి పునర్వైభవం తీసుకొచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత పేరిణి నాట్యాన్ని అత్యంత వైభవంగా ముందుకు తీసుకెళ్లే విధంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఆ క్రమంలోనే వివిధ ప్రాంతాలలో వేర్వేరు ఔత్సాహిక నవ యువ కళాకారులను రూపొందించే దిశగా వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే మంచి గురువు, చక్కని గురువు, దాదాపు 2 దశాబ్దాల పైగా కాలం నుంచి పేరిణి నాట్యానికి తన జీవితాన్ని అంకితం చేసిన చక్కని గురువు పేరిణి గజ్జల రంజిత్ కుమార్, అలాగే శ్రీజ, ఇద్దరు కూడా, నవ్యజ, ఇద్దరు కూడా, ఈ ఇద్దరు దంపతులు పేరిణి నాట్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే సత్సంకల్పంతో, సదాశయంతో ముందుకెళ్తున్నటువంటి మంచి గురువులు. సో వారి సారథ్యంలో, వారి నేతృత్వంలో ఒక 45 రోజుల పాటు ఈ సమ్మర్ని, ఈ వేసవి కాలాన్ని చక్కగా ఉపయోగించుకునేలాగా ఒక శిక్షణా కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఇది కూడా ఖచ్చితంగా ఒక మంచి సిలబస్ ప్రకారం ఆర్గనైజ్డ్గా, సిస్టమేటిక్గా, డిసిప్లిన్డ్గా కరికులం నేపథ్యంలో రూపొందించి ఒక అకాడమిక్ ఓరియంటేషన్లో నేర్పిస్తూ మరొక వైపున పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్లో కూడా రూపొందించడం జరిగింది. సో ఇలాంటి ఒక మంచి చక్కని సిస్టమటైజ్డ్, ఆర్గనైజ్డ్గా రూపొందించిన పేరిణి శిక్షణా తరగతులకు ఎవరైతే ఔత్సాహిక నవ యువ కళాకారులు ఉన్నారో వారందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఇది 24వ ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది. 45 రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమానికి ఔత్సాహికులైన నవ యువ కళాకారులు ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోండి, నేర్చుకోండి. పేరిణి నాట్య సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించే దిశగా మీ ఉత్సాహాన్ని, మీ ఉత్తేజాన్ని కలిపి ఈ కళారూపాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరికీ గర్వించదగినటువంటి అత్యంత అద్భుతమైన కళారూపంగా ఉన్న ఈ పేరిణి నాట్య పరంపరని గురు శిష్య పరంపర సారథ్యంలో నిర్వహించాలనే తపనతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం.